హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎన్విరాన్మెంట్లోని ఒక వెరీ ఇంపార్టెంట్ ఎంసీక్యూను మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఎంసీక్యూ ఇందులో నుంచి అడిగామంటే మనం సిలబస్ కాపీ తీసుకోండి. చాప్టర్ 3 ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ అనే చాప్టర్ నుంచి ఈ ఎంసీక్యూ అడగడం జరిగింది. ఎప్పుడైనా చదివేటప్పుడు ఇలా మనం సిలబస్ ఒక కాపీ ప్రింట్ తీసుకొని పక్కన పెట్టుకొని చదువుకోండి. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. చూడండి, అరేంజ్ ది ఫాలోయింగ్ ఇన్ క్రొనాలజికల్ ఆర్డర్ ఫ్రమ్ ఎర్లియెస్ట్ టు లేటెస్ట్. క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉన్నా సరే ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉంటుంది కనుక ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఇద్దరు కూడా చూడొచ్చు. ఇందులో చూడండి ఏమన్నాడంటే, ఇక్కడ 4 ప్రాజెక్ట్స్ ఇచ్చాడు. వాటిని ఏ సంవత్సరంలో అవి స్టార్ట్ చేశారో దాని ప్రకారంగా రాయని అడిగారు. ఎక్కువ ఈ మధ్యకాలంలో ట్రెండ్ ఈ క్రోనాలజికల్ ఆర్డర్ ప్రకారం రాయండి అని అడుగుతాము. కనుక దీన్ని ఖచ్చితంగా మనం అది ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారో ఆ ఫ్యాక్ట్ బేస్డ్ మాత్రం మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో చూద్దామండి. ఫస్ట్ ఎప్పుడు నేను ఇచ్చినప్పుడు దాని కింద రాసుకోండి. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఎప్పుడు 1992, ప్రాజెక్ట్ స్నో లిపోర్ట్ ఎప్పుడు 2009, ప్రాజెక్ట్ హంగుల్ 1970, The Asiatic Line Reintertraction Project 2004. ఓకే, ఇప్పుడు ఇలా రాసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ అన్నిటికంటే ఏం స్టార్ట్ చేస్తారు? ప్రాజెక్ట్ హంగుల్ కనుక సి. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఏ. నెక్స్ట్ ఏసియాటిక్ లైన్ ప్రాజెక్ట్ డి. నెక్స్ట్ స్నో లియోపార్డ్ ఓకే బి. ఈ విధంగా చేసుకుంటే మన ఎగ్జామ్లో మిస్టేక్ చేయమన్నమాట. ఇప్పుడు ఏ యానిమల్ తీసుకుని స్పేసీస్ తీసుకున్నా సరే మనం ఎగ్జామ్ పరంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే వాటి యొక్క IUCN స్టేటస్ ఏంటి, సైట్స్ అపెండిక్స్ 1లో ఉందా 2లో ఉందా, లేదా మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద షెడ్యూల్ 1లో ఉందా 2లో ఉందా 3లో ఉందా 4లో ఉందా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకే చూడండి రాశాను. IUCN స్టేటస్ మన ఏషియన్ ఎలిఫెంట్కి వచ్చేసి ఇది ఎండేంజర్, స్నో లిపోర్డ్కి వచ్చేసి వల్నరబుల్, అండ్ హంగుల్ ఆర్ కాశ్మీర్ ట్యాగ్ అని కూడా దీన్ని అంటారు. దీనికి వచ్చేసి క్రిటికలీ ఎండేంజర్డ్ అనమాట. ఏసియాటిక్ లైన్ వచ్చేసి ఎండేంజర్. అయితే ఒక యానిమల్ దాని IUCN స్టేటస్ క్రిటికలీ ఎండేంజర్ అవ్వాలంటే ఏ కండిషన్స్ ఏంటి అనేది మీరు ఒకసారి తెలుసుకొని కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. చూడండి, మనకి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. మన ఎలిఫెంట్స్ని ప్రొటెక్ట్ చేయడము, వాళ్ళ హ్యాబిటాట్ని ప్రొటెక్ట్ చేయడం. హ్యాబిటాట్ అంటే అవి నివసించే ప్రదేశం. అండ్ కారిడార్స్ని కూడా. కారిడార్స్ అంటే వాళ్ళ యొక్క పాత్ అనమాట, మార్గం. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుంది. ఈ మార్గం అంతా కూడా కారిడార్స్ అంటారు. ఎలిఫెంట్ కారిడార్స్, టైగర్ కారిడార్స్ ఎగ్జాంపుల్స్ అనమాట. చూడండి, హంగుల్ని మనం కాశ్మీర్ ట్యాగ్ అని కూడా అంటాం. ఇది జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ IUCN హెల్త్తో, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ హెల్త్తో స్టార్ట్ చేయడం జరిగింది. ఏసియాటిక్ లైన్ దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మరొక క్వశ్చన్ అన్నమాట. చూడండి, మైక్ అనే ప్రోగ్రామ్ ఏ యానిమల్కి సంబంధించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ రీసెంట్గా న్యూస్లో కూడా ఉంది. మనకి స్నో లిపోర్డ్కి సంబంధించి ఈ మధ్య పాపులేషన్ సెన్సస్ అనేది రిలీజ్ చేశారు. మన ఇండియాలోని స్నో లిపోర్డ్ ఎక్కువ పాపులేషన్ కలిగిన రాష్ట్రం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మూడింటికి ఆన్సర్ వీలైతే నేను ఒక షార్ట్లో పెడతాను, చూడండి. మరొక విషయం, ఇలా ఎన్విరాన్మెంట్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఏవైనా టాపిక్స్ మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లోని కామెంట్ పెట్టండి. దాని మీద కొంచెం రీసెర్చ్ చేసి మీకు నేను ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.